లిటరల్లీ నాకు ఒక 2 years ఈజ్ లైక్ మై ఫ్రెండ్ అనొచ్చా. ఎవ్రీ మార్నింగ్ నాకు 4:30-5కి రాజు గారు కాల్ చేసి హీ లిటరల్లీ చేంజ్ మై స్లీప్ సైకిల్ ఆల్సో. నేను ఇంతలాగా ఉండేవాడిని సార్, మీకు గుర్తుండుంటే. అంత ఐ కుడెంట్ ఫిట్ దిస్ చైర్. రోజు రాజు గారితో కేవీఆర్కి వెళ్ళి రోజు రాజు గారితో స్క్రిప్ట్ సెట్టింగ్లోకి వచ్చినాయి. ఐ కేమ్ డౌన్ టు 138 నుంచి 98 వరకు. సో థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ సార్, అండ్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ హెల్దీ ఆల్సో అప్ టు రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఫస్ట్ మీరు ఇచ్చే రివ్యూసే, మీరు చేసేదే జనాల్లోకి ఇంకా వెళ్ళుద్ది. అండ్ నేను ఎప్పుడు ఇలాంటి చేయలేదు కాబట్టి మంచిగా నార్మల్గా స్కూల్లోనో కాలేజ్లో స్టడీస్ అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక వైవాకి వెళ్తాం కదా సార్, అట్లా నేను ఫార్మల్గా రెడీ అయ్యి వచ్చా. అంటే Q&As ఉంటాయి అన్నారు. సో ఎప్పుడు నేను మీతో ఇంటరాక్ట్ అవ్వలేదు కదా. సో నిజంగా ఐ వాజ్ ఫీలింగ్ ఇట్ వెరీ స్పెషల్. అంటే మీరు ఏమైనా అడుగుతారు కానీ ఉందో లేదో తెలియదు. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. అండ్ అరుణ్, థ్యాంక్ యూ. అరుణ్ అండ్ నాగా, మీరు వెళ్ళి రాజు గారికి ఆశీష్ కావాలి అంటే నేను ఒక సినిమానే చేసిన, నా మీద ఎంతో కొంత హోప్స్ పెట్టుకొని నన్ను అడిగినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత పెద్ద హిట్ తర్వాత కూడా వైష్ణవి మాలాంటి కొత్త వాళ్ళతో యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి. అండ్ యా అంటే అంత పెద్ద హిట్ కొట్టింది. యా సో యా లవ్ మీ ఇఫ్ యూ డేర్ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం ఈ సినిమా. అండ్ ఐ హోప్ మీరు సినిమా చూసి వచ్చేసరికి ఒక వావ్ మూమెంట్లో బయటకు వస్తారని. అండ్ మేమందరం షూటింగ్ అయిపోయే రోజు వరకు కూడా అదే నమ్మాము. అండ్ ఇప్పుడు ఎక్కువ మాట్లాడను. ఐ థింక్ ఆఫ్టర్ ప్రీ రిలీజ్లో మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇంకెక్కువ మాట్లాడతాం. లవ్ మీ ఇఫ్ యూ డేర్ April 25th వస్తుంది. ప్లీజ్ వాచ్. ఇప్పుడు దాకా వచ్చిన హారర్ కామెడీ మూవీస్, హారర్ కామెడీ అంతా చూసారు. మొన్న ఓం భీమ్ బుష్ హిట్ అయింది, కంగ్రాచులేషన్స్ టు దెమ్. ఇప్పుడు గీతాంజలి వస్తుంది, నెక్స్ట్ కొన్ని వస్తున్నాయి. కానీ అవన్నీ ఇది కొంచెం కామెడీ కాదు, ఇది ఒక సీరియస్ హారర్ థ్రిల్లర్ మూవీ. ఒక డిఫరెంట్ జానర్ లవ్ స్టోరీ, డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ లవ్ స్టోరీ, చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఇలాంటి సినిమాలు మీరు యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ హోప్ యూ గైస్ విల్ బి థ్రిల్డ్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ వచ్చి ఇక్కడ మమ్మల్ని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆశీష్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ ఇప్పుడు థ్యాంక్ యూ. అండ్ వైష్ణవి, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే రావాలిరా సాంగ్ యూట్యూబ్లో రిలీజ్ అయింది. ఈ సాంగ్ మాకు ఇచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సార్, రాసింది చంద్రబోస్ గారు, పాడింది అమల, గోమతి, అదితి, ఫాతిమా, శ్రేయ అండ్ వైష్ణవి. వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి పాట మాకు ఇచ్చినందుకు. రావాలిరా సాంగ్ ఒక్క ఎక్స్పీరియన్స్ నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా. ఒక సెల్లార్లో బ్యూటిఫుల్ సెట్, అమేజింగ్ సెట్ వేసినారు. ఆ రోజు ఇదే మాంటేజెస్ మేము షూట్ చేస్తున్నాము. అప్పటికి ఇంకా పాట లిరిక్స్ ఏం రాలేవు, ట్యూన్ వచ్చింది. షూట్ చేసుకుంటూ వెనక బ్యాక్గ్రౌండ్లో సాంగ్ పెట్టినాం. నాకు పర్సనలీ స్కేరీ థింగ్స్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్, ఫుల్ ఇష్టంతో చూస్తా. ఆ రోజు వెనక నుంచి సాంగ్ ప్లే అవుతుంటే నాకు మస్తు భయమైంది. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేసిన. ఇట్ రియలీ మూవ్డ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజే చెప్దాం అనుకున్నా సార్కి నేను, కిరవాణి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి పాటలు మాకు ఇచ్చినందుకు. ఇంకా మా లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమాని మీరు యాక్సెప్ట్ చేసినందుకు వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ విత్ అస్. యూట్యూబ్లో సాంగ్ వచ్చింది, మీరందరూ సాంగ్ చూడండి, సాంగ్ వినండి, ఎట్లుందో మా అందరికీ చెప్పండి. మీ రెస్పాన్స్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్. తొందరగానే ట్రైలర్తో మేము ముందుకు వస్తాం, మళ్ళీ అప్డేట్స్తో ముందుకు వస్తాం. ఫైనలీ April 25th రోజు మా సినిమాతోని మీ అందరి ముందుకు వస్తాము. మీ ఉన్న బిజీ స్కెడ్యూల్లో కొంచెం టైం తీసి మీ నియర్ బై ఉన్న థియేటర్స్కి వెళ్ళి లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా చూసి చెప్పండి. మీరు డెఫినెట్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మీరు ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. వైష్ణవి అన్నీ బాగా మాట్లాడినాం. సో యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూసిన వీడియోలో కానీ సాంగ్ పాడింది ఇందాక వైష్ణవి చెప్పినట్టు, కీరవాణి గారు ఈ సాంగ్ని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చెయ్యాలి అని
ఈ లిరికల్ వీడియోని తయారు చేయడం జరిగింది. 5 సింగర్స్తో ఈ సాంగ్ పాడియడం జరిగింది. కానీ బేసిక్గా సినిమాలో మట్టుకు పాడింది వైష్ణవి. వైష్ణవి వాయిస్ విని కీరవాణి గారు నాగాతో అరుణ్తో లేదు నేను వైష్ణవితో నీ సాంగ్ పాడిస్తాను, ఒకసారి రాజు గారిని అడగండి అంటే వైష్ణవి పాడతా అంటే ఇంకేం కావాలి, సో గో హెడ్ నాగా అంటే కీరవాణి గారు చాలా రోజులు 2-3 డేసా 1 వీక్ మేబీ చాలా ప్రాక్టీస్ చేసి ఈ సాంగ్ పాడింది. ఇప్పుడు తెలియకుండానే లీక్ చేసింది 404లో వెనకకెళ్ళి సౌండ్ వస్తుంటే మేము చేస్తే అని అక్కడే తను చేసింది. డెఫినెట్గా వైష్ణవి మా కోసము, మీడియా వారి కోసము, ప్రేక్షకుల కోసము ధైర్యంగా నువ్వు పాట పాడుతున్నావు. నీకు అందుకే అక్కడ ఆశీస్ సపోర్ట్ ఉన్నాడు, నేను ఇక్కడ సపోర్ట్ ఉన్నాను. నువ్వు పాడతావు. కొంచెం వైష్ణవి కాన్ఫిడెన్స్ పెంచడానికి నిన్న ఒక చిన్న ఈవెంట్కి వెళ్ళాం కాలేజ్కి. 4 లైన్స్ పాడింది. అక్కడ ఉన్న అందరూ గట్టిగా అరిశారు. నాకు తెలిసి ఇక్కడ కూడా మీరు అరుస్తారు అనుకుంటున్నారు. అరే వీళ్ళు కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు, వాళ్ళు మీడియారా, వాళ్ళు వెంకాల మా టీం ఉంది, వాళ్ళని అరుస్తారు. సరే నేను నీకు ట్యూన్ ఇస్తాను, నువ్వు స్టార్ట్ చేయి. ఓకే. తీరారరా 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 రా రావాలిరా రావాలిరా నన్ను చేరగా రా రా. కంటిన్యూ మళ్ళీ వాళ్ళ తీరా కంటిన్యూ పాడుతూ అద్భుతంగా వాడుతున్నావు. చెప్పండి చెప్పండి. నీరాకతో నేనన్నది తెలియాలిరా. నన్ను సింగరింగ్ చేసేసేలాగా. యా థ్యాంక్ యూ వైష్ణవి. థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ సాంగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నువ్వు పాడుతున్నావు, ప్రిపేర్ అవ్వు. 4 లైన్లు వాడి వదిలేస్తా అంటే ఆ రోజు కీరవాణి గారు కూడా ఉంటారు. కీరవాణి గారు మొత్తం వెనకాల సెటప్తో రెడీగా ఉంటారు. ఆ రోజు తప్పించుకోలేవు, ఎలాగో సినిమాలో వాడావు కాబట్టి ఫుల్ సాంగ్ నువ్వు రెడీ అవ్వాలి. ఒకరోజు కావాల్సి నీకు ఎక్స్ట్రా కాల్ షీట్ చెప్పేస్తాను వాళ్ళకి రిహార్సల్స్ కోసం. థ్యాంక్ యూ. అంటే ఇన్ని రోజులు అయినా కానీ నాకు మళ్ళీ మైక్ పట్టుకుంటే అదే యాంగ్జైటీ, అదే భయం వస్తుంది సార్. భయం ఎందుకు? భయపడద్దు. ఏమవుద్ది? వాళ్ళు మనకు నచ్చలేదు అనుకో ఇట్లా అంటారు, నచ్చింది అనుకో సపోర్ట్లు కొడతారు. రెండే ఇక్కడ జరిగేది. మనం భయపడద్దు. అలా భయపడదు. నేను ఇప్పుడు అక్కడ ఫ్యామిలీ స్టార్కు వాడుతున్నారు ఇప్పటి వరకు ప్రమోషన్లు, అక్కడ నుంచి షిఫ్ట్ అంటే డ్రెస్ మార్చుకొని వచ్చేసా. యాంకర్స్ మారుతారు కూడా, అలా మారా ఈరోజు. ఓకే థ్యాంక్ యూ. అలాగే తర్వాత టీజర్ రిలీజ్ చేశాం. టీజర్ కాలేజీలో రిలీజ్ చేసినప్పుడు యూత్ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా కొత్తగా ఉంది టీజర్ అనే కాంప్లిమెంట్స్ అందాయి. అలాగే మోషన్ పోస్టర్ కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఏదో కొత్తగా కనిపిస్తుంది ఈ సినిమా అని. ఇప్పుడే రావాలిరా అనే సాంగ్ కీరవాణి గారి కంపోజింగ్లో 5 సింగర్స్తో అండ్ వైష్ణవ్తో ప్రయోగం చేసిన సాంగ్ ఇప్పుడే చూశారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్. ఆ సాంగ్ మెల్లిగా 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 పెద్ద హిట్ అవుద్ది. ఎందుకంటే ఈ ట్యూన్ పంపించినప్పటి దగ్గర నుంచి నాకు ఈ పాట హమ్మింగ్, అందుకే హమ్ చేయగలుగుతున్నాను. సో హమ్మింగ్ వస్తూనే ఉంది. సో హమ్మింగ్ వస్తుందంటే ఈ సాంగ్ మెలోడీ సాంగ్. మెల్లిగా మెల్లిగా మీరందరూ తొందరలోనే హమ్ చేస్తూ ఉంటారు ఈ సాంగ్. సో ఎప్పుడు మీరు మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు, కొత్త సినిమా అని మేమంటున్నాము. కాంటెంట్ వచ్చిన తర్వాత ఏదో కొత్తగా ఉంది అని చూస్తున్న ప్రేక్షకులు అంటున్నారు. అసలు మోషన్ పోస్టర్ చూసి, టీజర్ చూసి, సాంగ్ చూసి అసలు మీరేమనుకుంటున్నారు ఈ సినిమా గురించి అనేది అడగాలని నాకు రివర్స్ క్వశ్చన్. అంటే లవ్ స్టోరీస్ ఇప్పుడు మోషన్ పోస్టర్ చూశారు, టీజర్ చూశారు, ఇప్పుడు సాంగ్ చూశారు. సాంగ్లో కూడా కీరవాణి గారు ఒక 5 ఎక్స్పెరిమెంటల్గా చేశారు. సో మీరు ఈజీగా మీడియా వాళ్ళు రకరకాలు చూసేసి రివ్యూస్ అనుకోవచ్చు, స్టేట్మెంట్ అనుకోవచ్చు, ఏదైనా ఇస్తూ ఉంటాం. అది మీ ఒపీనియన్ కాబట్టి నాకు ఆనెస్ట్గానే కావాలి మీ ఒపీనియన్. దిల్ రాజు గారి కోసమో టీం కోసమే కాదు. మీరు ఇప్పుడు చూసిన దాంట్లో మోషన్ పోస్టర్ కానీ, టీజర్ కానీ, సాంగ్ని కానీ, సో రిపోర్టర్స్గా, జర్నలిస్ట్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ కావాలి నాకు. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ట్యూన్ కానీ లిరికల్ వాల్యూ ఉన్న సాంగ్లా అనిపించింది సార్. అంటే కదలికలు, కథ అనేది చాలా అద్భుతంగా ఈ లిరికల్ వాల్యూ ఉన్న సాంగ్ అనిపించింది. ఈ ట్యూన్ చాలా లాంగ్విటీ ఉన్న సాంగ్ లాగా అనిపించింది. అంటే
ఇది వెళ్ళే కొద్దీ ఈ సాంగ్ ఒక వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే లాంగ్విటీ, అంటే ఒక సీజన్లో వచ్చిపోయే సాంగ్ లాగా అనిపించలేదు. లవ్కి రిఫరెన్స్గా చాలా సీజన్లు ఈ సాంగ్ ఉంటుంది అనిపించింది. అంటే ఇన్స్టెంట్గా వినగానే నాకు అనిపించిన ఫీలింగ్ అది. సూపర్. మోషన్ పోస్టర్ టీజర్ చూశారు కదా? అంటే మోషన్ పోస్టర్ చూసినప్పుడు కథను పెద్దగా గెస్ చేయలేదు, ఏదో దెయ్యం ఎలిమెంట్ ఉంది, వీళ్ళు ఏదో ట్రై చేశారు కొత్తగా. అంటే మీరు ఆర్యా రెఫరెన్స్ ఇచ్చారు. మీరు ఆర్యా రెఫరెన్స్ ఇవ్వటం అనేది చాలా పెద్ద మాట. ఆర్యా రిఫరెన్స్ నేను ఇచ్చారు. ఆర్యా రిఫరెన్స్ ఇచ్చింది కరెక్ట్ చేస్తాను. ఆర్యా కథ విన్నప్పుడు ఒక కలిగిన కొత్త- excitement. కొత్త కథ, అరే ఒక డిఫరెంట్ సినిమా ఆ రోజు. అంటే నేను కథ విన్నప్పుడు, మీరు సినిమా చూసాక మీరు డిఫరెంట్, బట్ స్టోరీ విని నేను ఓకే చేసినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఒక డిఫరెంట్ ఫీలింగ్. దాని తర్వాత ఈ కథ విన్నప్పుడు నాకు ఒక కొత్త సినిమా, కొత్త యాంగిల్ అటెంప్ట్ చేస్తున్నారు వీళ్ళరు అనే ఫీలింగ్, కంపారిజన్. అది నాట్ ఈజ్ ఆర్యా స్టోరీ టైప్ స్టోరీ అని కాదు సార్, మేము కూడా ఏంటంటే ఆర్యా విన్నప్పుడు మీకు ఇన్స్టెంట్గా ఏ ఫీల్ కలిగిందో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ ఫీల్ కలిగిందంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాకు అలా అనిపించింది. సో ఎస్విసిలోకి ఫస్ట్ దెయ్యం ఎంటర్ అయింది అనిపించింది. ఎస్పీసీ కాదు, డిఆర్పి. డిఆర్పీలో దయ్యం అంటే నాకు భయం. ఫస్ట్ గోస్ట్ స్టోరీ ఎంటర్ అయింది అనిపించింది. చాలా ఇంప్రెసివ్గా ఉంది సార్. ఇప్పటివరకు మీరు రిలీజ్ చేసిన ప్రమోషనల్ మెటీరియల్స్ అన్నీ కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ని పెంచుతూనే వెళ్తున్నాయి. ఈ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. థ్యాంక్ యూ. లక్ష్మీనారాయణ. పోస్టరు, సాంగ్స్ ఇవన్నీ కొద్దిగా క్యూరియాసిటీని క్రియేట్ చేసిన మీలో యాంగ్జైటీ మాత్రం సినిమా మీద కాన్ఫిడెన్స్ లెవెల్లో కనిపిస్తుంది. అంటే అదే నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా. ఒక కొత్త సినిమా ఇది. ప్రేక్షకులు కొత్త సినిమాలు అంటే చాలా సినిమాలు మన రిలీజ్ అయినప్పుడు చాలా విచిత్రమైన కామెంట్స్ వస్తుంటాయి. ఎన్నిసార్లు రా ఇదే కథల్ని అటు తిప్పుతారు ఇటు తిప్పుతారు అంటే, మనమేమో సేఫ్ గేమ్ ఆడాలి, అన్ని కొత్తవి ట్రై చేయలేం. ఇన్ని సినిమాలు తీస్తున్నప్పుడు కాంటెంట్ని చూసి ప్రేక్షకులకు నచ్చేలాగా సేఫ్ గేమ్ కూడా ఆడుతూ ఉండాలి. అప్పుడప్పుడే కొత్తవి తగులుతాయి. సో నేను ఆ ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. ఎప్పుడు కొత్త సినిమా తీయండి, కొత్త సినిమా తీయండి అని స్టేట్మెంట్ ఇస్తారు కదా. 2 వెరైటీ స్టోరీ ఇది, అందుకు ఆ ఎగ్జైట్మెంట్ అయితే ఉంది నాలో. బట్ ప్రేక్షకులు మార్నింగ్ షో పడి చెప్పే వరకు మళ్ళీ హార్ట్ టెన్షన్ ఉండనే ఉంటుంది. ఓకే సార్, నాకైతే ఏమనిచ్చిందంటే, అంటే ప్రతిసారి ఇలాంటి అంటే గోస్ట్ సినిమా చాలా వచ్చినాయి. అందులో ఏంటంటే లాస్ట్గా ఆ గోస్ట్ ఏదో సాటిస్ఫై అవటం లేకపోతే ఏదో సమ్ ఉంటుంది. కాకపోతే ఇందులో ఏంటంటే హీరోకి ఏదో కొంత ఎఫెక్ట్ కలిగే విధంగా ఏదో ఉంటుంది అని అయితే నాకు అనిపిస్తుంది. ఆ క్లైమాక్స్లో ఆ గోస్ట్ వల్ల హీరో ఏదో సమ్ ప్రాబ్లం అయితే అదవుతాడు, ఏదో ఇది అవకాశం అయితే కనిపిస్తుంది నాకైతే. లేదు లేదు లేదు, అందుకే చెప్తున్నాను. ఈ సినిమా చూసేటప్పుడు కూడా నువ్వు ఊహించలేవు నెక్స్ట్ ఏం జరుగుద్దని. చూశాక అర్థమవుద్ది, అమ్మని ఇలా చేశారా, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళిద్దరు ఉన్నారే. ఈరోజు కూడా మళ్ళీ మార్నింగ్ 4:30కి పిలిచి నాకు సినిమా చూపించారు 4:30కి. నిన్నటి నుంచి చేజ్ చేసి ఆర్ఆర్ జరుగుతుంది సార్ ఫైనల్గా వచ్చి చూడండి అని. 4:30 టు ఆల్మోస్ట్ 8:30, 9 వరకు చూసిన తర్వాత నాకు అనిపించినాయి 4 అవర్స్ కూర్చున్నాం. సో మామూలు వాళ్ళు కాదు వీళ్ళిద్దరు, అంత న్యూ అటెంప్ట్ చేశారు. రాజుగారి జర్నీకి ఒక యూనిక్ క్వాలిటీ ఉంది. ఏంటంటే ఇప్పుడున్న స్టార్ హీరోస్ అందరితో పాటు ప్యారలల్గా మీ జర్నీ జరిగింది. వాళ్ళకి హిట్లు వచ్చినప్పుడు మీకు హిట్లు వచ్చినాయి, మీకు ఫ్లాప్లు వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చినాయి. సో ఒక రకంగా ఏంటంటే వాళ్ళతో పాటు మీరు గ్రో అయ్యారు, మీతో పాటు వాళ్ళు కూడా గ్రో అయ్యారు, అప్స్ అండ్ డౌన్స్ చూశారు. బట్ సినిమా కంటెంట్ గురించి పక్కన పెడితే నాకు అనిపించింది ఏంటంటే శిరీష్ని అంటే ఒక డైరెక్షన్లో కమర్షియల్ కానీ ఇంకోటి సారీ ఆశీష్ గారిని ఒక డైరెక్షన్లో కమర్షియల్గా తీసుకెళ్ళిపోకుండా ఒక సినిమాకి సంబంధం లేకుండా యూనిక్గా ట్రై చేస్తున్నారు అనిపించింది. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ది సినిమా. అంటే నేను ఆశీష్ని హీరోగా అన్నప్పుడే నేను పర్సనల్గా డెసిషన్ తీసుకొని చెప్పింది ఆశీష్కి. చాలామంది హీరోలు ఉన్నారు తెలుగు సినిమాలో, ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి చేసేదేం లేదు, నువ్వు హీరో అవ్వాలని నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చాలా కొత్తగా ట్రై చేయాలి. ఫస్ట్ సినిమా ఓకే, నువ్వు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అప్పటి వరకు ఒక కమర్షియల్గా ఒక యూత్ఫుల్గా వెళ్దామని రౌడీ బాయ్ చేయడం జరిగింది. అది కోవిడ్ కాకుండా వచ్చుంటే ఇంకా బెటర్గా రీచ్ అయ్యేది ఆడియన్స్కి. సో అప్పుడే చెప్పా, సో నీ ప్రతి సినిమా నువ్వు కొత్తగా అటెంప్ట్ చేస్తేనే హీరో అవ్వు అని. హీరో కంటే ముందు యాక్టర్గా గ్రో అవ్వాలి, తర్వాత ప్రేక్షకులకు లైక్ చేయడం మొదలుపెట్టిన తర్వాత హీరోలు అవుతారు. మనం ఆపాల్సిన అవసరం లేదు. అంటే మన ప్రపంచంలో ఏంటంటే సార్, యూజువల్గా మన సరౌండింగ్స్తో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. ఇప్పుడు మీరే ఎంతోమంది స్టార్స్ని పెరగడం చూశారు, ఆయన చూసుంటారు. సో ఇట్ ఈస్ ఈజీ టు గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఆధార్లో వెళ్తే ఇంకా బాగుంటుంది కదా, ఇంకా ఎక్కువ ఉంటుంది మార్కెట్, కలెక్షన్స్ అయినా చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. బట్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ మీ ఇద్దరు అలా వెళ్లకుండా డిఫరెంట్ పాత్ చూస్ చేసుకోవడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాషు.
ఎందుకంటే నన్ను అర్థం చేసుకున్నాడు, అంటే నా వ్యూని. మామూలుగా మాకున్నదానికి ఎవరన్నా స్టార్గా లాంచ్ అవ్వచ్చు, పెద్ద డైరెక్టర్తో లాంచ్ అవ్వచ్చు, బట్ నేను డే వన్నే నేను ఇలాగే చూస్తున్నాను. నువ్వు ఆర్టిస్ట్గా గ్రో అవ్వాలంటే వాడు ఎప్పుడు కూడా మీరు తప్పితే మాకు ఎవరు రైట్ గైడెన్స్ ఇవ్వరు, మీరు ఎలా చూస్తే నేను అలాగే జర్నీ పెడతాను అని జర్నీ స్టార్ట్ చేశాడు. థ్యాంక్ యూ ఆశు. అలా ఉన్నప్పుడే రైట్ క్వశ్చన్ వచ్చింది చూడు నీకు సెకండ్ సినిమాకే. అంటే మీకంటే లైఫ్ చాలా లెసన్స్ చెప్పింది, నేర్చుకున్నారు, పడి నేర్చుకున్నారు, కొన్ని అయ్యి నేర్చుకున్నారు. అతను ఏంటంటే యంగ్ అయ్యి ఉండి కూడా ఈజీగా అలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది మంచి విషయం. యా థ్యాంక్ యూ. నువ్వు రాజేష్ కానీ సార్, అంటే సబ్జెక్ట్ మిమ్మల్ని అంత ఎగ్జైట్ చేసిందనే దానికంటే ఇందులో కీరవాణి గారు, పిసి శ్రీరామ్ గారు వీళ్ళందరినీ పెట్టుకోవడం అనేది, అంటే వీళ్ళు ఉంటేనే మీరు ఫీల్ అయిన ఎగ్జైట్మెంట్ ఆడియన్స్ కూడా కలుగుతుందని ఫీల్ అయ్యి, అంటే ఈ సెలక్షన్ ఎవరిదండి ఎట్లాగా? అసలు ఇది చాలా విచిత్రమైన జర్నీ. నేను స్క్రిప్ట్ ఓకే అయిన తర్వాత నాకు బాగా నచ్చి హర్షిత్ని, అన్సితని, శిరీష్ గారిని వినమన్నాను. నేను ఒకటి ఎగ్జైట్ అవుతున్నాను, మరి మీకు అలా ఉందా అని. నా ఎగ్జైట్మెంట్ వాళ్ళందరూ ఫీల్ అయ్యారు, ఏదో కొత్తగా ఉంది, భలే అనిపిస్తుంది, ఏదో ఇంట్రెస్ట్ ఉంది. సరే అందరిని అలా అయిన తర్వాత అప్పుడు వీళ్ళకి రివీల్ చేశాను, నాగాకు అండ్ అరుణ్కి. ముందు వాళ్ళు ఆశీషన్ రాలే నా దగ్గరికి. సరే ఒక స్క్రిప్ట్ ఉంది, ఇలా ఉందని నాగాకున్న పరిచయంతో జర్నీ చేస్తే అప్పుడు నేను చెప్పా, మీరు ఎలాంటి వాళ్ళని చూస్తున్నారు ఏంటంటే, మాకు ఎవరు కొత్తగా కావాలి సార్. సరే ఏమనుకోకుండా మరి ఆశీష్ వర్కౌట్ అవుతాడా, జర్నీ చేయండి, ఒక 1 వీక్ జర్నీ చేసిన తర్వాత గెట్ బ్యాక్ అవ్వండి అని. 1 వీక్ వాళ్ళు జర్నీ చేసి నాగా వచ్చిన దగ్గరికి చాలా కాన్ఫిడెంట్గా, లేదు సార్ భలే ఉన్నాడు, మాకు భలే సింక్ అయ్యాడు, మీరు మాకు ఆశీష్ని ఇచ్చేయండి, మేము చేస్తాం. అలా ఆశీష్ అప్పుడు లాక్ అయ్యాడు. ముందు నుంచి ఆశీష్ కోసం రెడీ కాలే. తర్వాత కెమెరామెన్ ఎవరు, హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే నేనేదో నా స్టైల్లో నేను చెప్పా అందరు కొత్తలతో ఇలా, సార్ డిఓపి మాకు ఇలా కావాలి, ఏమైనా మీకు ఇదే నా రియాక్షన్. అంటే మీరు వెళ్ళి అడగగానే పీసీ గారు చేసేస్తారా, మాకు ఒక అపాయింట్మెంట్ ఇప్పియండి సార్. పీసీ గారికి ఫోన్ చేసి చెప్పా. ఆయన ఏంటంటే ఫుల్ స్క్రిప్ట్ తీసుకొని వెళ్ళాలి, వీళ్ళకి ముందే చెప్పా, ఫుల్ స్క్రిప్ట్ తీసుకొని ఒక్కొక్క సీన్ ఆయనకు అడుగుతాడు, నరేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన రీడ్ చేసి కానీ మీకు ఓకే చెప్పడు అని. దే వెంట్ చెన్నై 2 days. ఫస్ట్ డే మొత్తం సీన్లు చెప్పి నెక్స్ట్ డే ఉండమన్నట్టు ఉండి రాజమౌళి గారికి మహాభారతం తీయాలనేది ఒక గోల్. ఈ జర్నీలో మీకు అలాంటి ఒక గోల్ అనేది ఇంకా స్టిల్ మైండ్లో ఉందా, ఎలాగా? యా అంటే డెఫినెట్గా ఇప్పుడు హర్షిత్, అన్సిత డిఆర్పి చేస్తూ కొత్త దర్శకులతో ఎలా చేస్తున్నారో నాకు కూడా 21 years అయిపోయింది. 25, 26లో ఒక పెద్ద సినిమా తీయాలి, అది పాన్ ఇండియాలో ఎక్స్ట్రాడినరీ హిట్ అవ్వాలి. హిట్ అవ్వాలంటే ఏం చేయాలనేది వర్క్ స్టార్ట్ చేశాను. ఒకటి నేను తీయాలి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఆశీష్ గారు, ఆ లవ్ మీ టైటిల్లో హార్ట్ అన్ని బ్రేక్లు అయిపోయింది, అన్ని ముక్కలు అయిపోయింది, ఎవరు సార్? అది బ్రేక్ అవ్వలేదు సార్, తిరిగి అతుక్కుంటుంది. ఓహ్, సో అంత అర్థం ఉందా? ఏం చెప్పినా ఇక్కడ మా డైరెక్టర్ కొంచెం తర్వాత నన్ను తిడతాడు. ఓకే, కానీ దాని మీనింగ్ నేను చెప్పింది అది అతుక్కుంటుంది. ఆశీష్ గారు, అంటే ఫస్ట్ సినిమా తర్వాత ఈ సినిమాకి వచ్చినప్పటికి ఒక జర్నీ స్టార్ట్ అయింది. 1 film ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, అంటే మీకు కొత్త అనేది ఫస్ట్ సినిమాతోనే పోయి ఉంటుంది. ఈ సినిమా జర్నీ కంప్లీట్ అయ్యేసరికల్లా ఆర్టిస్ట్గా మీకు ఏమైనా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం కానీ, అంటే ఎంత గ్రో అయ్యారని అనిపిస్తుంది సెల్ఫ్గా అసెస్ చేసుకుంటే? అంటే ఎస్ సార్, అంటే ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ మనకి ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటుంది కదా. కంప్లీట్గా నేను ఏదో చేసేసాను అన్నాను, బట్ యా అంటే ఇంతమంది మంచి టీంతో డెఫినెట్గా ఇంకా బాగా నేర్చుకున్నాను. ఐ హోప్ రౌడీ బాయ్స్ కంటే దీంట్లో ఇంకా నా పర్ఫార్మెన్స్ నచ్చుతుంది అని నేను కోరుకుంటున్నాను. సినిమా రిలీజ్ అయ్యాక మీరు చెప్తే అప్పుడు నేను ప్రిపేర్ అవుతాను, నేను ఇంకా నేర్చుకోవాలా, ఏం చేయాలి అనేది. ఐ థింక్ నేర్చుకున్నాను. ఐ హోప్ మిమ్మల్ని నేను ప్లీజ్ చేస్తాను నా పర్ఫార్మెన్స్. అంటే కాంబినేషన్స్ కాకుండా కంటెంట్ వైజ్ ఆలోచించడం, అంటే రౌడీ బాయ్స్ చూసినా ఇప్పుడు లవ్ మీ చూసినా కంటెంట్ వైజ్గా మీ జర్నీ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అంటే లైక్ సైడ్ మా మిత్రుడు అడిగినట్టు, అంటే కాంబినేషన్స్ క్రేజ్ కాకుండా కంటెంట్ వైజ్ జర్నీ కనిపిస్తుంది, అంటే మీ స్టోరీ సెలెక్షన్స్. ఇది ఇలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా లేదా? డెఫినెట్గా సార్. అంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చింది రాజు గారినే. ఆయన దేన్ని నమ్ముకున్నారు? కంటెంట్నే నమ్ముకున్నారు. సో మేము పుట్టినప్పటి నుంచి చూస్తుంది రాజు గారినే కాబట్టి ఏదో ఒక పాయింట్లో
అరే సక్సెస్కి అదే చేయాలి, కంటెంట్నే నమ్ముకోవాలి. సరే రాజు గారు చెప్పినట్టు సక్సెస్ ఫెయిల్యూర్స్ వస్తాయి, కొన్నిసార్లు మనం కూడా తప్పుగా జడ్జ్ చేయొచ్చు ఏదైనా, కానీ కంటెంట్ బాగుంటే డెఫినెట్గా మనని కంటెంటే ఒక మంచి పొజిషన్లో నిలబెడుతుందని నేను కూడా అదే నమ్ముతున్నాను సార్ బేసికల్లీ. సో అందుకే అంటే నేను ఇప్పుడు నాకు ఒకటి నచ్చిన ఒక 10 పీపుల్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వినిపించి, సార్ ఇది బాగుందా, రాజుగారికి నా దగ్గరకు వచ్చినాయి, రాజుగారికి వినిపించి, రాజుగారి దగ్గరికి నా దగ్గర నేను హర్షితన్నకి హర్షితకి వినిపించి, అంటే ఒక కలెక్టివ్గా విని ఓ ఇది కరెక్ట్ కంటెంట్ చాలా బాగుంది అంటే అప్పుడు వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ సార్. సో బేసికలీ మేము నమ్ముతుంది, నేను పర్సనలీ నమ్ముతుంది కంటెంట్. వైష్ణవి గారు, సో బేబీతో ఒక స్టార్ ఇమేజ్ అనుకోవచ్చు, అంటే యూత్లో బాగా వెళ్ళింది మీ క్యారెక్టరు. చిన్న నెగిటివిటీ క్యారెక్టర్ మీద ప్లే చేసినప్పుడు చిన్న నెగిటివిటీ యాడ్ అయింది. లవ్ మీలో మీకు డిఫరెంట్ అన్యూజువల్ లవ్ స్టోరీ కనిపిస్తుంది. అంటే ఎలాంటి ఇమేజ్ ఈ క్యారెక్టర్ మీకు ఇస్తుంది అనుకుంటున్నారు? అది నేను చెప్పేదానికంటే డైరెక్టర్ గారు చెప్తే బెటర్ ఏమో, ఎందుకంటే ఆ రోజు నేను కూడా ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ప్రాపర్ ఆన్సర్ ఇచ్చింది ఈయనే. సో మేబీ మీరు క్లీన్ షీట్ అంటారు, ఐడియా ఉందండి? క్లీన్ షీట్ అంటే అందుకని క్లీన్ షీట్. ముందు వచ్చిన డౌట్స్ ఏంటండి, తర్వాత వచ్చిన క్లారిఫికేషన్స్ ఏంటండి? ఫస్ట్ ఏదో డౌట్ వచ్చింది, అది చెప్తే స్టోరీ రివీల్ అవుద్ది ఆబ్వియస్లీ. ఇది నేను స్టోరీ వినేటప్పుడు లవ్ స్టోరీ అని చెప్పినారు కదా, నరేషన్ అప్పుడు నాకు కొత్త ఎక్స్పీరియన్స్, ఈ భయాలు అవన్నీ ఉన్నాయి. సో నేను అడిగిన క్వశ్చన్ అసలు దయ్యాన్ని లవ్ చేయడం ఏందా పాయింట్ అని అంటే, హీ సెడ్, నాకు అది కరెక్టే అనిపించింది. ఇప్పుడు మనం లవ్ ఎవరినైనా చేయొచ్చు, మనకన్నా ఏజ్లో తక్కువైన వాళ్ళని చేయొచ్చు, మనకన్నా ఏజ్లో పెద్దగైన వాళ్ళని చేయొచ్చు, అది దయ్యాన్నైనా చేయొచ్చు అని చెప్పారు. ఇప్పుడు మనమైనా కానీ ఒకరి మీద లవ్ ఉంటే వాళ్ళు పక్కన ఉంటేనే మనం లవ్ చేస్తాం అనేది లేదు కదా సార్. వాళ్ళ నుంచి దూరంగా ఉన్నా కానీ మనం వాళ్ళని లవ్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ నాకు ఎక్కువ రేజ్ అయిన ఉండే, సో నాకు ఆ ఆన్సర్ దొరికింది. థ్యాంక్ యూ సార్. సినిమాలు ఎక్కువ ఇష్టమా, దయ్యం సినిమాలు ఎక్కువ ఇష్టమా? పర్సనల్గానా? ఓకే, చూడడం దయ్యం సినిమాలు ఎక్కువ ఇష్టం, చేయడం లవ్ సినిమాలు ఎక్కువ ఇష్టం. రెండు ఈ సినిమా ఫుల్ఫిల్ చేసిందా? ఒరిజినల్ అంటే మీరు ఒరిజినల్ స్క్రిప్టా లేదంటే ఎక్కడైనా ఇన్స్పైర్ అయ్యారా అని చెప్పంట. అంటే నాకు రిఫరెన్సెస్ ఏంటంటే ఒకటి రెండు తగులుతున్నాయి, కానీ మేము ట్రైలర్ చూస్తే కానీ చెప్పలేం అవ్వా కాదా అన్నది. హిందీలో స్త్రీ ఒకటి వచ్చింది కదా, స్త్రీ రెఫరెన్స్. అదే నేను అంటే రిఫరెన్స్ మాకు అనిపిస్తుంది కానీ బట్ ఇట్స్ నాట్ క్లియర్. నేను ఒక నిమిషం, ఇప్పుడు అందుకే అడిగింది, మీరు ఇవి చూసారు కదా, మీ దగ్గర ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా ఆన్సర్ ఇద్దామని, కరెక్ట్ పాయింట్కే ల్యాండ్ అయ్యావు. స్త్రీ కాదు, ఇంకా ఇన్స్పైర్ అయ్యా లేదా మీ ఓన్ స్క్రిప్ట్ ఇన్స్పైర్ అయినా? స్క్రిప్ట్ సార్. అని మీరు నవల్ అని ఎందుకన్నారు? అంటే నవల్స్ ఏమైనా ఉంటాయి కదా. నేను నవల్స్ రాశాను, రిటన్ 3 నవల్స్. మీది ఎవరు? ఇది నేను రాసుకుందాం అనుకున్న నవల్, టైటిల్ వద్దులేండి, బట్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ ఇంటూ మూవీ. సో 2021లో నేను నాగా వి థాట్ ఆఫ్, అంటే నవల్స్ రాస్తున్నాం కదా, లెట్స్ మేక్ ఎ మూవీ అనుకున్నాం. సో వై డోంట్ వి డైరెక్టెడ్ అని చెప్పి వి స్టార్టెడ్ 2 yearsలో. ఇప్పుడు వైష్ణవ్ గారు చెప్పిన పాయింట్ని బట్టి చూస్తే ఆల్రెడీ ఓం భీమ్ బుష్లో కూడా సేమ్ ఒక చిన్న పాయింట్, అదే పాయింట్ వచ్చింది. సో ఈ పాయింట్ మీరు అనుకున్నప్పుడు కొత్తగా ఉండొచ్చు, ఇది సడన్గా వచ్చింది. సో దానికి ఏమైనా మ్యాచ్ అవుతుందా లేదా ఇట్స్ డిఫరెంట్? ఇప్పుడు స్త్రీ కానీ, ఓం బూమ్ బుష్ కానీ, ఇంకొక గీతాంజలి కానీ, ఏ సినిమాకి సంబంధం లేదు. నువ్వు అరే ఆ సినిమాలకి వెళ్ళేదో రిఫరెన్స్ తీసుకున్నారా అని కూడా నాకు నేను వెతికా, 20 years సినిమాలు వెతికా, ఎక్కడన్నా దొరుకుతుందా, వీళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారు, నీకున్నది నాకు ఉండే, అరే ఇన్ని సినిమాలు తీసారు ఎక్కడన్నా ఉందా అడిగా, మా జర్నీలో అడిగా, లేదు సార్ ఇది ఓన్గా ఇట్లా థాట్ వచ్చింది, ఎక్కడొచ్చిన థాట్ అని కూడా అడిగా, ఆ థాట్ ఇన్స్పైర్ అయింది కూడా చెప్పాడంటే, ఎక్కడైనా జనరేట్ అయింది. యాప్ లవ్ స్టోరీలే చూస్తాము, అసలు గోస్ట్ని లవ్ చేస్తే ఎలా ఉంటుంది, గోస్ట్తో రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుంది, అది అక్కడ పుట్టింది. అక్కడ పుట్టి దాన్ని ఎలా డ్రైవ్ చేద్దామని మెల్లిగా కథ చేసుకొని దాన్ని స్క్రీన్ ప్లేలో పెట్టి చేసుకున్నారు. ఓకే సార్, తర్వాత కంటెంట్ వచ్చిన తర్వాత మాట్లాడతాం. థ్యాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సారీ, we try to keep it as transparent, as fresh as possible. సో టోటల్ డిఫరెంట్ ఉంది, అంటే చూస్తుంటే అర్థమవుతుంది, బట్ థ్యాంక్ యూ. అరుణ్ గారు, అంటే
ఇప్పుడు గోస్ట్ లవ్ స్టోరీ అన్నారు సార్. అంటే గోస్ట్ని లవ్ చేస్తే అతని స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది క్యారెక్టరైజేషన్. సో ఎలా ఉండబోతుంది హీరో క్యారెక్టరైజేషన్? అంటే ఒక ఎక్స్ట్రీమిజం కనిపిస్తుంది ఆ క్యారెక్టరైజేషన్. ఎక్స్ట్రీమిస్ట్ కాదండి, బట్ నేను అర్జున్ అన్న క్యారెక్టర్కి పెట్టుకున్న ట్యాగ్ ఏంటంటే అర్జున్ ది ఇన్సానిటీ అంటారు కదా. సో హీ వాంట్ సంథింగ్ దట్ నో వన్ హ్యాస్ ఎక్స్ప్లోర్డ్. అంతకుమించి ఎక్కువ చెప్పలేను, చూసి మీరే చెప్పాలి. హిస్ క్యారెక్టర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ న్యూ. రాజు గారు సార్ ముందు తక్కువ వెరీ కనిపించింది, సింపుల్. ఎక్కువ. అంటే ఇప్పుడు నా ద్వారా చెప్పినప్పుడు ఆడియన్స్కి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. అంటే రాజుగారు ఎంతో కూర్చొని చెప్తున్నారు ఈ సినిమా గురించి. అంటే ఇప్పుడు బలగం కూడా అదే కాన్ఫిడెన్స్గా మీ మీడియాకి షో ఇవ్వడం కానీ, మీతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, తీసుకెళ్ళి మా విలేజ్ పీపుల్ని ఒక దగ్గర, అలాగే ఇంకొక దగ్గర మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ ఊరిలో, సో దాన్ని అలా ప్రమోట్ చేస్తాం. ఈ సినిమాని అలా ఇందాక అడిగారు మిత్రులు, సరే చూపిస్తారా అని. ఇవన్నీ ట్విస్ట్లతో కూడుకుంది, ఇది అలా చూపించలేను. సో స్ట్రాటజీ ఏంటి? ఓకే, ప్రతి ప్రమోషన్లో నేను ఉండి ఈ సినిమాని ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళు పడ్డ దానికి రైట్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. ఇందాక నేను చెప్పాను కదా, వాళ్ళకి ఇది కరెక్ట్ బాల్, వాళ్ళు 4 కొడతారా 6 కొడతారా, లేక అది నో బాల్ అవుతుందా అనేది ఆడియన్స్ చెప్పే వరకు వెయిట్ చేయాలి. ఆల్ ది బెస్ట్. గోస్ట్తో డాన్సింగ్, గోస్ట్తో డ్యాన్స్ అంట. ఓకే, ఆల్ ది బెస్ట్. హర్షిత్ గారు బలగం లాంటి ఒక బ్లాగ్ నచ్చింది. సో యూనిక్నెస్ చూసుకొని ఆ యూనిక్నెస్ బట్టి డిఆర్పిలో కాన్సెప్ట్ బేస్ వెళ్తున్నాం కాబట్టి ఆ యూనిక్నెస్ మెయింటైన్ చేస్తూ చేస్తున్నాం. ఓకే. కంట్రోల్లో పెట్టుకుని చేశారా మార్కెట్ కంట్రోల్, మార్కెట్ కంట్రోల్ 100%. ఇందాక చెప్పాను కదా, వీళ్ళని ఒక బడ్జెట్ అడిగేసి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, కాస్ట్ ఎన్ని రోజుల్లో తీయాలి అంత బాగా డిజైన్ చేసుకొని వాళ్ళన్న బడ్జెట్లో చేసి ఒక 5% వేరియేషన్లో కంప్లీట్ చేశారు. ఇట్స్ ఎ వెరీ కంఫర్టబుల్ ఎకానమిక్స్. ఇక కొడితే వాళ్ళకు జాక్పట్. ఫైనల్ మనోడే అడుగుతారు. సమ్మర్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేశారు యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్. టిల్లు 100 crores కొడుతున్నట్టున్నారు. ఫైనల్గా దాంతో ముగించండి, అది దాని సంగతి. యా, ఇస్ అ గ్రేట్. టిల్లు నిన్న రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఫ్యామిలీ స్టార్, మళ్ళీ 3 weeks ఓకే. నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ సినిమా వ్యాపారంలో సక్సెస్లు వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి. గ్రౌండ్లో ఉండి ఆడడమే ఇంపార్టెంట్. వస్తుంది ఒక బాల్. సో స్పీడ్ బ్రేకర్స్ నేర్చుకొని ముందుకెళ్ళాలి, జడ్జిమెంట్ని చెక్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సార్ ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు, చెన్నై వెళ్ళారు, తిరుపతి అక్కడ చేశారు, కానీ హైదరాబాద్లో ఇప్పుడు వరకు ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయలేదు. ఎల్లుండి చేస్తాం. ఫస్ట్ రోజు ప్రెస్తో ఇంటరాక్షన్. సార్ అంటే గేమ్ చేంజర్ పాన్ ఇండియా సినిమా కదా, అంటే కన్నడం, తమిళ్. థ్యాంక్ యూ గేమ్ చేంజర్ గుర్తు చేసినందుకు. మొన్న 27th గేమ్ చేంజర్ జరగండి సాంగ్ రిలీజ్ చేసాం పాన్ ఇండియాలో. ఈజ్ మా 20 million క్రాస్ అయింది, 3 languages కలిపి. అండ్ నితిన్, హ్యాపీ బర్త్డే టు యూ. ఈరోజు నితిన్ది కూడా ఫస్ట్ లుక్ ఇచ్చాము, తమ్ముడు. అండ్ ఈరోజే ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ చేసి వస్తున్నాను, లవ్ మీ చేస్తున్నాను. ఈ వీక్ అంతా నాకు ఎలా ఉందంటే, ఎటు చూసినా ఏందిరా ఇది, మా పిఆర్ఓలు సార్ కొంచెం ఇది స్పీడ్ బ్రేకర్ ఇవ్వండి సార్, ఇది అనౌన్స్మెంట్ ఇవ్వలేమంటే ఏది ఆపలేమయ్యా, అన్నీ ఇవ్వాల్సిందే, ప్లాన్ చేసుకుంటే ఇస్తురు అని ఇవ్వండి అని కంటిన్యూ చేసాం. ఈ రోజుతో నితిన్ బర్త్డేతో అయింది. ఇప్పుడు ఓన్లీ ఫ్యామిలీ స్టార్ నెక్స్ట్ 5 days. అది రిలీజ్ అయిపోయిన తర్వాత ఓన్లీ లవ్ మీ ఒక 1 month. అంటే అది ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది సార్ గేమ్ చేంజర్? ఎన్ని లాంగ్వేజ్? గేమ్ చేంజర్ ఇది ఆల్ లాంగ్వేజ్, ఇండియన్ లాంగ్వేజెస్ 5 languages, సౌత్ 4 అండ్ హిందీ. ఓకే. డేట్ ఏమైనా లాక్ అయిందా సార్? ఆల్మోస్ట్ లాక్ అయింది, బట్ డైరెక్టర్ చెప్పిన తర్వాతే అఫీషియల్గా అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మిగతా ఈవెంట్స్లో మళ్ళీ కలుస్తూనే ఉంటారు రాజు గారు.